గారు ఇతర బ్రాండ్స్ మీ బ్రాండ్ని కాపీ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీల్ అవుతుంటారు? సార్ కాపీ కొట్టడం గురించి పెద్దగా నేనేం ఫీల్ అవ్వను సార్. కాకపోతే మేము ఒక గార్మెంట్‌ని డిజైన్ చేస్తాము ఇన్ ఎ సర్టెన్ వే అంటే దానిలో ఉపయోగించే యాక్సెసరీస్ కూడా దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తాం. యాక్చువల్‌గా వి యూజ్ జిప్పర్స్ విచ్ ఆర్ సో అన్‌కామన్ ఇన్ ఇండియా. అవి వి డైరెక్ట్‌లీ ఇంపోర్ట్ ఫ్రమ్ హాంకాంగ్ వైకేకే జిప్పర్స్, వైకేకే స్నాప్స్. ఎందుకంటే ఈ చిన్న చిన్న పార్ట్స్ బేబీ క్లోదింగ్‌లో ఉన్నప్పుడు స్మాల్ పార్ట్స్ అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటారు. అవి సరిగ్గా సెక్యూర్ చేయకపోయినా వాటి క్వాలిటీ సరిగ్గా లేకపోయినా దే కెన్ ఫాల్ ఆఫ్. సమ్‌టైమ్స్ బేబీ కెన్ స్వాలో. అప్పుడు చోకింగ్ హజార్డ్ అవుతుంది. సో మేము ఏం చేసినా కానీ చాలా కేర్ఫుల్గా ఆలోచించి చేసేవి. వేరే బ్రాండ్స్ ఆలోచించకుండా డిజైన్ కాపీ కొట్టేస్తారు సార్. వాళ్ళు డిజైన్ని కాపీ కొడుతున్నారు కానీ ఆ డిజైన్ వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ని కాపీ కొట్టలేరు. అసలు ఎందుకు ఒక సర్టైన్ థింగ్ ఇన్ సర్టైన్ వే చేసామనేది వాళ్ళకి తెలియదు. అలా చూసినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ డంపింగ్ ద మార్కెట్ విత్ అన్సేఫ్ ప్రొడక్ట్స్. అది చాలా కన్సర్నింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పేరెంట్కి ఏమనిపిస్తుందంటే మీరు ఒక బ్రాండ్ని కొనాలన్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 పెట్టి ఒక బేబీ గార్మెంట్ ఫ్రమ్ ఎ బ్రాండ్ టైనీ ట్విగ్ నుంచి కొంటున్నారంటే అదే 500కి ఇంకొకళ్ళు ఎవరో సప్లై చేసినప్పుడు న్యాచురల్లీ అనిపిస్తుంది 3 నెలల్లో బేబీ సైజ్ అవుట్ గ్రో అయిపోతుంది కదా, మనం ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ కొనాలి, ఇది కూడా జిప్ సూటే కదా, ఇది కూడా ఆర్గానికే కదా అని కొంటారు. కానీ వాట్ దే డోంట్ థింక్ ఈజ్ ద సేఫ్టీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అది అవ్వనంత వరకు పర్లేదు సార్, వీఆర్ లక్కీ. అయిన రోజు మనం ఎంత బాధపడినా కానీ ఆ రిగ్రెట్స్ విల్ నాట్ బ్రింగ్ థింగ్స్ బ్యాక్, నార్మల్సీ అవ్వవు కదా. సో ఒకటే రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఏంటంటే డోంట్ కాంప్రమైజ్ ఫర్ యువర్ బేబీస్ సేఫ్టీ ఫర్ చీప్ ప్రొడక్ట్స్. లుకెలైక్స్ చాలా ఉంటాయి మార్కెట్లో, బట్ ఆథెంటిసిటీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఎ బ్రాండ్స్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎక్కడి నుంచి కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అందులోనూ ఆన్లైన్లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పేరెంట్స్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ దే ఆర్ బయింగ్. అలాగే మీరు బిజినెస్ యాక్టివిటీస్ అట్లాగే హౌస్ హోల్డ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే చాలా మంది అడుగుతారు నన్ను, ఎస్పెషల్లీ విమెన్ ఆంటర్ప్రినర్స్ అన్నప్పుడు. ఇందాక మీరు అడిగారు కదా వాట్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ అని. యాజ్ ఎ బ్రాండ్ ఓనర్ అయితే నేనేమి ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు, బట్ బ్యాలెన్సింగ్ హోమ్ అండ్ బిజినెస్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు టైం టు టైం జాబ్ చేస్తే కనుక మీకు ఆ ఛాలెంజ్ కొంచెం తగ్గుతుంది. మై ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీ స్టిల్ సేస్ నీకెందుకమ్మా బిజినెస్. అయితే ప్రతి ఆడపిల్ల ఫస్ట్ వినే మాట ఏంటంటే ఇంట్లో, నీకు బిజినెస్ ఎందుకమ్మా, హాయిగా ఉద్యోగంకి వెళ్ళొచ్చు కదా, పొద్దున్న 9కి వెళ్ళావా, సాయంత్రం 5కి వచ్చేసావా, హాయిగా మంత్లీ జీతం తెచ్చుకున్నావా, ఎందుకు ఈ తలనొప్పి, ఈ వర్కర్స్తో ఎందుకు, ఈ సాలరీస్ పే చేయడం ఎందుకు, ఈ కంప్లైన్సెస్ మీట్ చేయడం ఎందుకు. ఇది చాలా కామన్గా వినే మాటే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ దట్. బిజినెస్ ఇస్ టఫ్, ఐ అగ్రీ. But it's not that women are incapable. Women are definitely capable to do multitasking. I think each individual is different. There's no comparison, sir. First step should start from home. I think parents should support your girl child to be by herself. Empower చేయడం, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అనేది ఇంట్లోంచి మొదలవ్వాలి సార్. చిన్నపిల్లలప్పటి నుంచి మనం ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తామో, ఎలా ట్రీట్ చేస్తామో, అది డెఫినెట్గా విల్ ప్లే ఎ బిగ్ రోల్ ఇన్ ద వే హౌ దే బికమ్ వెన్ దే గ్రో అప్. మా మదర్కి నాకు హార్డ్లీ 15 years డిఫరెన్స్. షీ గాట్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ టీనేజర్ బేసికల్గా. అయినా కానీ ఐ లర్న్ట్ అ లాట్ ఫ్రమ్ హర్. అంటే ఏం చెప్పకుండా నేర్చుకున్నాం. బికాస్ మీ పిల్లలు మీరు చెప్పేది వినరు, మీరు మిమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళు. సో ఎప్పుడైతే మదర్ స్ట్రాంగ్గా ఉంటుందో పిల్లలు అలాగే స్ట్రాంగ్గా పెరుగుతారు సార్. ఇన్వేరియబ్లీ ద చిల్డ్రన్ విల్ బి స్ట్రాంగర్. సో మై ఓన్లీ recommendation to all the women entrepreneurs is don't feel vulnerable, don't feel delicate. Enjoy what you do, one step at a time. You'll be able to do it. It's not a big challenge at all.